చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా ఈ మాటలు వింటే తెలుగువారి రొమ్ములు నిక్కపొడుచుకుంటాయి. ఇదే అధికారిక భాషల్లో ఒక్కటైన తెలుగు గొప్పదనం. మన సంస్కృతి సంప్రదాయాలతో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందింది. భారతదేశంలో హిందీ, బెంగాలీ భాషల తర్వాత అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. ప్రపంచంలోనే అత్యధికంగా వాడే భాషల్లో తెలుగు 14వ స్థానంలో ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. అధికారిక భాషా చట్టం 1966 ప్రకారం తెలుగు భాషను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. నాటి ఆంధ్ర రాష్ట్రంతో పాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ప్రముఖ తెలుగు కవి, రచయిత, సామాజిక దార్శనికుడు గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదినం సందర్భంగా ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. తెలుగు భాష బోధన, వాడుకలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో గిడుగు వెంకట రామ్మూర్తి కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి 20వ శతాబ్దానికి ముందు తెలుగు భాష వాడుకలో భిన్నంగా ఉండేది. ఈ వ్యత్యాసం సవాళ్లకు దారితీసింది. తెలుగు భాషపై ప్రభావం చూపడంతో గిడుగు వెంకట రామ్మూర్తి విద్యకు అనుకూలంగా తెలుగు మాట్లాడే చొరవ చూపించారు. ఇదే తెలుగువారి ప్రభ వెలిగేలా మలుపు తిరిగింది.